ఎమ్మెల్యే ముఖ్యంగా ఎమ్మెల్యే అధ్యక్షతతో జరగాలి ఇది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని మండలం 2 ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, అదేవిధంగా నాతోటి కూటమి నాయకులకు, అదేవిధంగా విలేక మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు. చెప్పడానికి సమయం తక్కువ కాబట్టి చెప్పలేకపోతున్నా. ఆదోని మండలం రావడం ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా, కానీ ఆదోని మండలంలోని ప్రజలు ఒక రకంగా వాళ్ళతో ఉన్నారని మాట చెప్పవచ్చు. ఎందుకంటే ఆదోని అసెంబ్లీ, ఆదోని మండలము 4 మండలానికి చేయడానికి అర్హత కలిగినటువంటి మండలాన్ని కూటమి ప్రభుత్వము ఒక మండలం అదనపుగా ఇచ్చి చేతులు దులుపుకొని ఉందని జనాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయం ఉంది. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఆదోని అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పి పాసదారి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలోనే ఆదోని అసెంబ్లీని, ఆదోని ఏదైతే మండలం ఉందో ఈ మండలాన్ని జనాభా రీత్యా, ఇక్కడ ఈ మండలానికి అవసరమైన నిధుల అవసరాల రీత్యా, వసతుల రీత్యా ఈ మండలాన్ని 4 మండలాలుగా విభజించాలని ప్రజల గొంతు తరపున ఆయన గణాన్ని అసెంబ్లీలో వినిపించినటువంటి సందర్భము ఇక్కడ నాయకులు తెలుసు, అధికారులందరూ కూడా తెలుసు, సాక్షాత్తు సీఎం గారు కూడా తెలుసు. సీఎం గారు కూడా సభలో ఉన్నారు. అయితే ఒక మండలాన్ని ఇచ్చి ఇవ్వడంతో నేరుగా పెద్దరాయగూడ మండలము డిమాండ్ ఉంది, పెద్ద తుమ్మల మండలము డిమాండ్ ఉంది. గత 6 దశాబ్దాలుగా ఎవరు కూడా ఈ ఆదోని అసెంబ్లీ, ఆదోని మండలాన్ని విభజించాలి, పునర్విభజన చేసి ఈ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి అన్నటువంటి గొంతులు వినిపించలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం ఆయన జలం ఇచ్చిన తర్వాత కూడా ఒక మండలాన్ని ప్రకటించడం సంతోషమైనప్పటికీ కూడా ఇంకా 2 మండలాలు అవసరం ఉన్నాయి. కాబట్టి రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వము, సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మీద దృష్టి సారించి ఈ యొక్క ఆదోని అసెంబ్లీని ఇంకా 2 అదనపు మండలాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ అయితే ఎప్పటికీ నిరంతరం కొనసాగుతుంది. ఆ మండల ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఉద్యమంలో కూడా డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ గ్రామాలకు సంబంధించిన నాయకులు పాల్గొంటూ ఉంటారు. అదొకైతే ఆదోని డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ గత దశాబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వము వాళ్ళు చేయాల్సిన సందర్భంలో చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఆదోని జిల్లాను ప్రకటించకపోవడము చాలా దురదృష్టకరము. అప్పటి వైసీపీ శాసనసభ్యులు, ఆదోని శాసనసభ్యులు కనీసం నోరెత్తి కూడా అప్పుడు ఉద్యోగం చేస్తుంటే మాట్లాడకపోవడము, ఆ యొక్క సందర్భాన్ని అప్పటి సీఎం దృష్టికి తీసుకోవడము చాలా దురదృష్టకరము. అయితే ప్రస్తుత శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ కూటమి తరపున ఎమ్మెల్యే గారు తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆదోని జిల్లా అవసరము, ఆదోని జిల్లా ప్రాముఖ్యతను పదే చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా జిల్లాల విభజనలో, పునర్విభజనలో ఆదోనికి ఇచ్చే స్థానం దక్కకపోవడము అది చాలా మనకు మా ఆదోని ప్రాంతాలు దురదృష్టం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆదోని జిల్లా అధికార వికేంద్రీకరణ భాగంగా ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఆ డిమాండ్ భారతీయ జనతా పార్టీ భుజాల మీద మోసుకుంటూ ఉంటామని తెలుపుతూ జిల్లా ఎంతో కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఎవరైతే జిల్లా ఉద్యమంలో ఉన్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అందరు పడతారా కొత్తగా క్రియేట్ చేశారు ఈ పోస్టు. డివిజనల్ లెవెల్లో మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ కన్వర్ట్ చేసి కింద మరి ఒక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని పెట్టారు. ఎలాగైతే రెవెన్యూలో ఆర్డీఓ ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీ గారు ఉంటారు, అలాగే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద మరి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని పెట్టడం జరిగింది. ఇది మన ఆఫీస్ వచ్చేసి జెడ్పీ గెస్ట్ హౌస్, ఎన్జిఓ కాలనీలో ఉన్న జెడ్పీ గెస్ట్ హౌస్ అక్కడ ఇచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మనకు అన్ని డివిజన్లలో స్టేట్ లో మనకు డిఎల్డిఓ ఆఫీసులు ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రోజు మరి మన సారీ మేడం మండల స్పెషల్ ఆఫీసర్ గారు మేడము, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ శ్రీమతి రాధికా మేడం గారు, అలాగే మన డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారు తిమ్మక్క మేడం గారు, మీ అందరికి బాగా సుపరిచితమైన మేడం గారు. సో వారందరికి కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా అధికారులు, ముఖ్యంగా మన ఎంపీడీ రథసారథి కొత్త మండలానికి 2 మండలాలకు ఆయన అధిపతి ఇక్కడ. సో ఆ ఎంపీడీఓ గారికి, అలాగే మన పంచాయతీ కార్యదర్శులు, ఇతర మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయినా దయచేసి క్షమించాలి. ఈరోజు మరి మనకు సబ్జెక్ట్కి వస్తే 40 గ్రామ పంచాయతీలు ఉన్న ఆదోని మండలాన్ని మరి 19 గ్రామ పంచాయతీలతో ఆదోని మండలం 2గా విభజించి మనకు ఇక్కడ ఒక ఆఫీస్ మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత మరి పరిపాలన సౌలభ్యంగా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కొన్ని జిల్లాలు కూడా చేంజ్ చేయడం జరిగింది, డివిజన్లు క్రియేట్ చేయడం జరిగింది, మండలాలు కూడా మార్చడం జరిగింది. సో అందులో భాగంగానే మన జిల్లాలో ఆదోని మండలాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 19 గ్రామ పంచాయతీలు ఈ రోజు ఇక్కడ మనకు ఆదోని 2 మండలం కింద ఉన్నాయి. మిగతా 21 గ్రామ పంచాయతీలు ఆదోని 1 కిందకి వస్తుంది. మన సపరేట్ గా ఒక ఎంపీడీఓ గారు, ఒక తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మండలంలో ఉండే అందరు అధికారులు కూడా సపరేట్ గా మరి ఇక్కడ అపాయింట్ చేయబడతారు. సో పరిపాలన అనేది ప్రజలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు తాత్కాలికంగా పైన ఎంపీడీఓ ఆఫీస్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారి ఆధ్వర్యంలో మనకు ఈ డివిజన్ లో కానీ, ఈ మండలంలో కానీ అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాలకు కూడా మంచి అవస్థాపన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి ఈ రోజు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అండ్ గ్రామీణ పేరుతోటి మనకు 125 రోజులు, అంటే గతంలో 100 రోజులు ఉండింది మనకు ఉపాధి హామీలో, ఇప్పుడు 125 రోజులు పనిదినాలు కల్పించడం జరిగింది. అంటే 25 రోజులు ఎక్స్ట్రా పనిదినాలు మనకు కల్పించడం జరిగింది. అలాగే దాంతో పాటు గ్రామాల్లో మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి మెటీరియల్ సంబంధించి కూడా మనకి రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, అలాగే వెటర్నరీ సంబంధించి మరి క్యాటిల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి మనము అమలు చేయబోతున్నాము. దానికి సంబంధించి కూడా 5వ తేదీ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభలు జరుగుతాయి. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతాయి. అంటే ఈ పథకం మార్చినారు, దీనివల్ల ఉపయోగాలు ఏమి అనే దాని మీద ప్రజలకు అందరికి కూడా, కూలీలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలన్నీ మనము
చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటే మన రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్న చెత్త కాలువలు కానీ దుబ్బలు కానీ చెత్త కుప్పలు కానీ మరి ఇవన్నీ కూడా క్లీన్ చేయడము, గ్రామం పరిశుభ్రంగా పెట్టుకోవడం అనేది ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. గ్రామ స్థాయిలో సర్పంచులు మరి అలాగే పంచాయత్ సెక్రటరీస్ ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. సో దీన్ని అందరూ కూడా మరి ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో మనము ఈ రకమైన పరిపాలన సౌలభ్యము అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఈ రోజు మన పరిపాలన చేసుకుంటున్నాము. ఇది చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించి మరి ఉపోద్ఘాతన స్పీచ్ నాకు ఇచ్చినందుకు ఎంపీడీఓ గారికి అలాగే నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ తదుపరి ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓ గారికి, అలాగే పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారికి, డిఎఫ్ఓ గారికి, అలాగే బిడ్డ రమేష్ గారికి, అలాగే నాగరాజ్ గౌడ్ గారికి, అలాగే విశాలాల్ గారికి, ఇక్కడ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడ గోపాల్ రెడ్డి గారికి, రామ్స్వామి గారికి, నరేంద్ర రెడ్డి గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీలో సర్పంచులు అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఈరోజు నంబర్ 2 మా మండలంలోని నంబర్ 2, నంబర్ 1, నంబర్ 2 అయ్యేదంటే ఇది మన అందరి యొక్క కృషి వల్లే ఇది జరిగింది. దాంట్లో ముందుండి నడిపించేటువంటి వారు ఒక గోపాల్ రెడ్డి, తర్వాత మా భాస్కర్ రెడ్డి, అలాగే మా పార్టీ వాళ్ళు, మా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ అందరూ కలిసి ఈ నంబర్ 1, నంబర్ 2 ఏదైతే మన మండల పరిషత్తులో మేము మండల తీర్మానం చేసినామో అదే విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేన అధ్యక్షుడు పవన్ గారికి, లోకేష్ గారికి, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు మీనాచారి గారికి, అలాగే ఎమ్మెల్సీ పిటి నాయుడు గారికి, అందరికీ చిత్తమ్మ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే ముఖ్యంగా ఎమ్మెల్యే అధ్యక్షతలు జరగాలి ఇది. కానీ ఎమ్మెల్యే కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాడు. ఆయన అధ్యక్షతనే మనం జరపాలి. కానీ మన డిఎంపీ డిఓ గారు అధ్యక్షత జరుగుతుంది. మనమంతా అర్థం చేసుకుని మనం ముందు పోగలని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు పండగ మన ఆఫీస్ ఓపెనింగ్ ఇంతమంది వచ్చారంటే చాలా గర్వకారణం. ఇది పెద్ద మండలం, ఇది పెద్ద మండలం. మన కర్నూలు డిస్టిక్ లోనే పెద్ద మండలం ఇది. 29 మంది ఎంపీటీసీలు, 38 మంది సర్పంచులు ఉన్నటువంటి మండలాన్ని 2 భాగాలు చేసేటువంటి ముఖ్యమంత్రి వర్యకు పాదాభివందనాలు చెప్తున్నాను. ఈ రోజు ఎక్కడ లేదు ఈ మా మండలం మొదలుగా ఒకటి ఉండేది, కర్నూలు అని ఒకటి మండలం ఉండేది. మాకంటే పెద్ద మండలం. కానీ ఇది నంబర్ 2, మనమాదగే కర్నూలు ఒకటి చేశారు. దాని విధంగా మందు కూడా నంబర్ 2, నంబర్ 1 చేశారు. మనమంతా వచ్చే ఇంకా దీనికంతా ఆఫీసర్లు రావాల్సి ఉంది, ఎంపీఓ రావాల్సి ఉంది, కొత్త ఎంపీపీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఉమ్మడి మండలం ఇది. ఈ ఉమ్మడి మండలంలో మేము 10 వరకు, ఈ 10వ ఏళ్ళ వరకు మేము ఉంటాము. తర్వాత మండల పరిషత్తుగా ఎవరైతే ఎన్నికలు వస్తావో మండల పరిషత్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఉంటారు. దీనికంతా మీరంతా వచ్చినందుకు ఇక అధికారులకు, ఈ సభ వేదిక అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్లు, ఈ 3 దాంట్లో మనము అన్ని పంచాయతీలలో స్టార్ట్ చేయాలి. ఎక్కడైనా శానిటేషన్ ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసి ఆ శానిటేషన్ వర్క్ చేపించాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అది క్లియర్ చేపియండి. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఎక్కడైనా ఉంది అని అంటే అది కూడా మీరు ఐడెంటిఫై చేసి మనము క్లీన్ చేపించాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. తర్వాత ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ కానీ, పైప్ లైన్ లీకేజెస్ కానీ అవి కూడా రెక్టిఫై చేయించాల్సిన బాధ్యత మన పంచాయతీదే ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలు మీరందరూ సర్పంచెస్, మన పంచాయత్ సెక్రటరీలు దృష్టిలో పెట్టుకొని మనము సక్సెస్ఫుల్ గా చేయాల్సినది ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా మన కమిషనర్ సారు స్వచ్ఛ సంక్రాంతి దానిపైన టీసీ నాకు, డిఎల్డిఓ సార్కి, మన డిపిఓ సార్ గారికి టెలికాన్ఫరెన్స్ రావడం జరిగింది. అన్ని జీపీలలో స్వచ్ఛ సంక్రాంతి ఏర్పాటు చేయాలని చెప్పారంటే ప్రతి జీపీలో కూడా
మనము శానిటేషన్ స్వచ్ఛ సంక్రాంతి దానిపైన ఒక బ్యానర్ పెట్టేసి అన్ని జీపులలో నీట్ గా ఉండాలని, ఎక్కడైనా గార్బేజ్ కలెక్షన్ ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, వాటర్ ప్రాబ్లం ఉన్నా, స్ట్రీట్ లైట్లు ఎక్కడైనా వెలగకపోయినా కూడా మెయిన్ మనం ఫోకస్ పెట్టి ఈ సంక్రాంతి సంబరాలకు మనం ఖచ్చితంగా చేసి గ్రామాలను శుభ్రంగా ఉంచాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సార్ మాకు టెలికాన్ఫరెన్స్ చెప్పేసి మీరు పంచాయతీకి పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఈవార్డీస్ తో మాట్లాడి అన్ని జీపీలలో స్వచ్ఛ సంక్రాంతి ఉండేటట్లు ఏర్పాటు చేసి అన్ని జీపీలలో క్లీన్ గా ఉండేటట్లు ఇచ్చేయమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంపీటీసీలు, సర్పంచెస్, మన పంచాయత్ సెక్రటరీలు మీరందరూ ఈ రోజు నుంచే అన్ని జీపీలలో కూడా మీరు స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి రేపు 5వ తేదీ మనము మీటింగ్ పెట్టేది అన్ని జీపీలలో. మీరు ఈ రోజు ఈవినింగ్ లోపల 5వ తేదీ అన్ని జీపీలలో మేము ఇట్లా గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి ఆన్లైన్ లో సార్ అప్లై చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ రోజు ఈవినింగ్ లోపల ఆ కార్యక్రమాన్ని చేయాల్సిన ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. అందరు కూడా 5వ తేదీ గ్రామ సభ జరిగి గ్రామ సభలో అందరు సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాధిక, డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మండలంగా ఉన్న ఆదరిని విభజించుకొని సాధించుకున్నందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు. అట్లాగే సిన్స్ విలేజెస్ అన్ని ఇప్పుడు డివైడ్ అయ్యాయి కాబట్టి మనం ఇంకా శ్రద్ధ పెట్టి ఈ స్కీమ్స్ అయితేనేమి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అయితేనేమి, ఇవన్నిట్లోనూ మనం ఇంకా ముందంజంలో ఉండాలి. ఇప్పటి నుంచి ఆ దిశగా అందరూ ఆఫీసర్స్ గాని సర్పంచ్లు గాని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎప్పుడు చూసినా సర్వేలో రివ్యూలలో అన్నిట్లో వెనకబడింది ఆదని, అన్నిట్లో వెనకబడింది అని రివ్యూలో ఫస్ట్ లో ఉంటది. ఎందుకంటే ప్రోగ్రెస్ లో చివరిలో ఉంది కాబట్టి అది వింటుంటే చాలా బాగా అనిపించేది. నౌ దట్ ఇట్ ఈస్ డివైడెడ్, ఇంకా కొంచెము మనము డీసెంట్రలైజ్ అయ్యింది కాబట్టి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, మండల స్టాఫ్ కానివ్వండి, ఇంకా కొంచెం బాగా శ్రద్ధ పెట్టి పనులన్నీ ముందుకు తీసుకువెళ్తాము. అట్లాగే మండలంని జిల్లాలో ముందంజలో ఉంచాలని అందరు అధికారులని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆదోని మండల గ్రామ ప్రజలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఇక్కడ వేదిక మీద అలంకరించిన పెద్దలకు, నాయకులకు, అధికారులకు, విలేకరులకు అందరికి పేరు పేరున నమస్కారం. ఆదోని మండలం చాలా పెద్ద కుటుంబంగా ఉండేది. ఇప్పుడు మేము అన్నదమ్ములుగా విడిపోయినందుకు చాలా చింతిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. కానీ అన్నదమ్ములుగా వేరే మేము అందరూ వాళ్ళు గానీ మండలం 1 గానీ మండలం 2 గానీ బాధపడతామని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ 16 గ్రామాల ప్రజలు, పెద్దలు, యువకులు, మహిళలు అందరూ ఈ ఉద్యమాన్ని నడిపించినందుకు మా ఎంపీపీ తరఫున, వైస్ ఎంపీపీ తరఫున, మా అధికారుల తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడ ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని నడిపించిన గోపాలరెడ్డికి, తర్వాత వాళ్ళ వెనక ఉండిన రామస్వామి, వెంకటేశు, భాస్కర్ రెడ్డి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేర నమస్కారములు. తర్వాత ఇక్కడ ఒకే పార్టీ కాదు, అన్ని గ్రామాల తరఫున ప్రతి రాజకీయ అతీతంగా ప్రతి పార్టీలు ఇక్కడ పాల్గొని ఈ ఉద్యమాన్ని నడిపించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేర నమస్కారం. బేసా కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రామాంజనేయులు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతారు. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలు డిఎల్ఓ బాలకృష్ణారెడ్డి గారికి, అలానే స్పెషల్ ఆఫీసర్ రాధిక గారికి, అలానే సుధారాణి గారికి, అలానే కూటమి నాయకులు పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు విఠలమేశ్వర్ గారికి, టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, అలానే నాగరాజ్ గౌడ్ గారికి, రామస్వామి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి సభ్యులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రజలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. జిల్లా పునర్విభజన, అలానే కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద మండలం అయినటువంటి ఆదోని మండలాన్ని ఒక సామరస్యంగా విభజించి ఒక పరిపాలన
ఏదైతే ఉందో అందరికీ కూడా మెచ్చే విధంగా ఈ విభజన చేసి ప్రజలందరి సామరస్యాన్ని కాపాడిన కూటమి అధిష్టానానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలానే ఏదైతే మన విభజన ఏదైతే జరిగిందో అందుకు మన గోపాల్ రెడ్డి అన్న ఉద్యమం చేసి అందరి సహకారంతో, పెద్దల సహకారంతో, ప్రజల సహకారంతో ఈ ఉద్యమాన్ని ముందుంది ఎక్కడ కూడా ఎవరిని మనసు నొప్పించకుండా పరిపాలన సౌలభ్యం అనే అంశంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఒక వారధిగా, ఒక దగ్గరగా ఉంటూ ఈ పరిపాలన సౌలభ్యాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలానే ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ కూడా నేను ఒక అంశాన్ని తెలియజేస్తున్నా. మనకు ఈరోజు ఆధోని 1, ఆధోని 2 అనే మండలాలను విభజించి మనకు ఒక పెద్ద లక్ష్యాలనే ప్రభుత్వం మన మీద పెట్టింది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఆధోని 1, ఆధోని 2 అనే మండలాన్ని ప్రజల్లో ఏ విధంగా వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారో, ప్రజల్లో సంక్షేమాన్ని ఏ విధంగా విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కూటమి నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలానే స్థానికంగా ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి గారు కావచ్చు, అలానే మీనాక్షి నాయుడు గారు కావచ్చు, ఇలానే ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా కూటమి పెద్దలు ఏ విధంగా అయితే ప్రజలకు పరిపాలన సౌలభ్యం అందించే విధంగా ఏదైతే వాళ్ళ లక్ష్యాన్ని పెట్టుకున్నారో మనం కూడా, అధికారులు కూడా అదే లక్ష్యంతో పనిచేసి రాష్ట్రంలో, దేశంలో, జాతీయంగా ప్రధానమంత్రి గారు, అలానే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేసుకొని ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధిపరంగా ముందుకు నడిపిస్తున్నారో అలానే కూడా ఆధోని 1, ఆధోని 2 మండలాన్ని చేసిన తర్వాత ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించి అందరికీ కూడా ఆధోని నియోజకవర్గం అంటే కర్నూలు జిల్లాలో ఈరోజు రాధిక మేడం, సుధారాణి మేడం అన్నట్లు ఆ కర్నూలు జిల్లాలోనే ఆధోనిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నాకు సమయభావం లేనందు వల్ల ఈ నెల 5వ తారీఖున సోమవారం బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ గా నా ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, పెద్దలు, కూటమి రాజు అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం అని చెప్పేసి మరీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్. ఆధునిక ఎమ్మెల్యేగా పోటీ చేశాను. పార్టీ అవకాశం కల్పించినప్పుడు మనం ప్రచారం చేస్తున్న సందర్భంలోనే తిరుగుతున్నట్టు మనం గమనించాం. ఎందుకు ఆధోని ఒక 2 మండలాలుగా ఉందనేటటువంటి చర్చ అప్పుడే మేము ప్రారంభించాము. తర్వాత మనం అందరం కూడా చూసుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి ఆలూరు అసెంబ్లీ 6 మండలాలు, ఈ పక్క ఎమ్మినూరు వచ్చేసి 4 మండలాలు. సరే, మన మున్సిపాలిటీ ఉంది కాబట్టి మండలం తక్కువ ఉందని చెప్పి కొన్ని సందర్భంలో చర్చ కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే 2019 తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతూ పార్టీలు కూడా అనేక సార్లు ఈ విషయం మీద చర్చ జరిగిన తర్వాత మనం ఆలోచించాల్సింది ఒకటే, పరిపాలన సౌలభ్యం కోసం ఒకటి, రెండవది జనాభా ప్రాతిపదికన ఒకటి, రెండవది నిధులు. ఈరోజు ఏం అభివృద్ధి కావాలన్న అధికారులు ఎన్ని ప్రాజెక్ట్ వర్క్ చేసినా, ప్రజలు ఎంత డిమాండ్ చేసినా, మనం ఎంత అభివృద్ధి చేయలేని మనసులో ఉన్నా కావాల్సిందేమి నిధులు. బయటికి మనం నిధులు రాకపోతే అధికారులు ఏం చేయలేరు, రాజకీయ నాయకులు ఏం చేయలేరు, ప్రజలు కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడైతే మండలాలు ఎక్కువగా ఉంటాయో మండలం వారిగా మనం నిధులు వస్తాయి కాబట్టి, ప్రతి మండలానికి ఇంత అని చెప్పి సపరేట్ గా బడ్జెట్ ఉంటుంది కాబట్టి అప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటది. ఇప్పుడు చూడండి, మున్సిపాలిటీకి ఒక రకంగా ఉంటది, కార్పొరేషన్ ఒక రకంగా ఉంటాయి నిధులు. కార్పొరేషన్ ఇచ్చే నిధులు మున్సిపాలిటీకి ఏరు కదా. అదే విధంగా మండలాలు ఎక్కువైన సందర్భంలో మనకి డబ్బులు ఎక్కువగా, అంటే నిధులు ఎక్కువగా వచ్చినప్పుడు సందర్భంలో మనము మన యొక్క ప్రాంతాన్ని మనకు అనుకూలంగా అభివృద్ధి చేసినటువంటి అవకాశాలు, సాగునీరు గాని రోడ్లు గాని ఏ అవసరాలు కూడా తీర్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజల కోరిక, నాయకుల యొక్క చిత్తశుద్ధి, ఎందుకంటే మనకి ఇంతమంది ఎంతో మంది నాయకులు పరిపాలించారు,
మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదా, వాళ్ళకి అవగాహన లేదంటే సరైనటువంటి మార్గం చూపించలేకపోయారు. ఆ మార్గాన్ని చూపించింది ఎవరైనా అంటే మన డాక్టర్ వాల్మీకి పార్థసారథి గారు, మన ఎమ్మెల్యే గారు చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇదే కాదు, ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆయనకు ఒక విజన్ ఉంది, ఖచ్చితంగా ఆ విజన్ తో ముందుకు పోతారు. కాబట్టి మనందరం కూడా ఆయనకు సహకరించాలని కోరుతూ ఈ యొక్క విభజనలో చాలా మంది నాయకులు కూడా వారి వారి తాతకు మించినట్టుగా ప్రయత్నం చేశారు, నిరాహార దీక్షలు చేశారు, రిలే నిరాహార దీక్షలు చేశారు, ఆభరణ నిరాహార దీక్షలు చేశారు, రస్తారోకాలు చేశారు, అనేక కార్యక్రమాలుగా అవసరమైతే విజయవాడ కూడా వెళ్లి వచ్చినట్టు సందర్భాలు అందరూ ప్రయత్నం చేసినటువంటి అందరూ కూడా మరొకసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి జై. ఈ రోజు 2 మండలాలుగా విభజించిన శుభ సందర్భంగా ఈ రోజు ఈ కొత్త సంవత్సరం 3వ తారీఖున మన మంచి దినము. ఈ 3వ తారీఖును కూడా మనం గుర్తుపెట్టుకునే విషయం కాబట్టి ఈ మండలం కోరిక, ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభీష్టం మేరకు రాజకీయ నాయకులు ఫస్ట్ అడగడం జరిగింది. తర్వాత రకరకాలుగా దీన్ని మలుపు మీద తిరిగి దాచి 19 గ్రామాలుగా 2 మండలాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎక్స్ ఎమ్మెల్యే గారు అయితేనేమి మండల పరిషత్ మీద మాట్లాడడం, ఆయన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఒక కొలిక్కి రావడం. ఆదోని పెద్ద మండలం కాబట్టి 4 అడిగిన తర్వాత కానీ కనీసం ప్రభుత్వం గుర్తించి ఈ ఆదోని ప్రజలను గుర్తించి పెద్ద మండలంగా 2 మండలాలకు విభజించడం జరిగింది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు జిల్లా కూడా అడగడం జరిగింది కాబట్టి ఆ ఆశ ఇప్పుడు నెరవేరిపోయేలా ఇంకోసారి గతంలోనే జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే కోరిక మేరకు, ఈ ఆదోని ప్రజల ఆకాంక్ష మేరకు అది కూడా జిల్లా సాధిస్తామని కూడా ఈ ప్రజల తరఫున ఈ సభా వేదిక మీద కూడా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అన్నాడు ఆ జిల్లా కూడా ప్రతి వ్యక్తికి ఆదోని చుట్టుముట్టు గ్రామ ప్రజల, ఆదోని మండలాలు, పక్క కాన్స్టిట్యూషన్ అందరూ కూడా జిల్లా కావాలి ఆదోని అనేది ఒక మైండ్ లో ఫిక్స్ అయింది. కాబట్టి ఈ ఉద్యమ తీరు ఎక్కడికి పోదో నెక్స్ట్ 29 డీలిమిటేషన్ ఈ కొత్త జిల్లాగా ఆదోని ఏర్పడితే ఆదోని చుట్టుముట్టుండే కాన్స్టిట్యూన్సీలకు అయితేనేమి, ఆదోనిలో ఉండే ప్రజలకైతేనేమి అందరూ కూడా ప్రజాపాలన వ్యవస్థకి అందుబాటులోకి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఆ ఆశయం మేరకే నేను కూడా ఈ మండల వ్యవస్థని ఈ 16 గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకే ఉద్యమం చేసి సరి సమానంగా ఈ మండల వ్యవస్థను విభజించడం జరిగింది. ప్రతి ఆఫీసర్స్ కి, పాలక వ్యవస్థకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మండల పరిపాలన వ్యవస్థలో ముఖ్య పాత్ర వహించేదే మండల వ్యవస్థ కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే ఏ కార్యక్రమానికైనా ఈ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ ప్రజా పాలకులకు, ఈ వ్యవస్థ కలిసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు అయితేనేమి, ప్రింట్ మీడియాకి అయితేనేమి అందరూ సహకరించి ఈ మండలానికి వచ్చేదానికి కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దినం అయితే మండలం విభజించిన దినం కాబట్టి 3వ తారీఖున మేము గుర్తుండిపోయే దినం కాబట్టి సంతోషిస్తున్నాం. ఇట్లు నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఆదరణ మండలం 2 ప్రారంభోత్సవ కార్యక్రమం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఎంపీటీసీలకి, అలాగే సర్పంచులకి, అదే విధంగా వేదికను అలంకరించిన అధికారులకి, అలాగే నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అలాగే పత్రికా సోదరులకి మరియు మీడియా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు ఎన్నింటో అధిక సంతానం 3 వద్దనే మీకు తెలుసు. కానీ ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు ఏం చేసినారంటే ఫస్ట్ మన తెలుగుదేశం పార్టీ రూలింగ్ లోకి వస్తూనే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు బాగుండాలనే ఉద్దేశంతో మండలానికి 2 కోట్ల నిధులు ప్రకటించినారు. ఆ 2 కోట్ల నిధులు ప్రకటించినప్పుడు పక్క నియోజకవర్గాలకు వచ్చేటప్పుడు 4 మండలాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆ బేస్ వేసేటప్పుడు అక్కడ 8 కోట్లు వచ్చింది, మన మండలానికి 2 కోట్లు వచ్చింది. కాబట్టి దానివల్ల ఆయన ఏం చేసినంటే అసెంబ్లీలోన అయ్యా ఆదోని మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేయాలంటే మనకి ఫండ్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మా మండలాన్ని కూడా 4 మండలాలుగా విభజిస్తే మాకు కూడా అన్ని విధాలుగా గ్రామాలు అభివృద్ధి చెందడానికి బాగుంటుందని ఆయన అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి అదే దాన్ని బేస్ చేసుకుని పెద్దవారం ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, ఆవిడ వాళ్ళైతేనేమి దీంట్లో మాకు కూడా అవకాశం ఉంటుందని అదే ఉద్దేశంతో వాళ్ళు కూడా మండలం హెడ్క్వార్టర్ అడిగేదానికి వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేసినారు. అప్పట్లోనే వచ్చేది కాదు, కానీ చిన్న తప్పిదం వల్ల ఏమైందంటే కొన్ని సమస్యలు తీసుకొచ్చి ఇంతవరకు చేయాల్సి వచ్చింది. కానీ అది ఏం పెద్ద ఇదేం కాదు. కాబట్టి
మండలాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మన పార్థసారథి గారు అడగడంలో తప్పు లేదు కాబట్టి దాంట్లో వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేసినారంటే వరదండ మండలంలో విజిలేజ్ కలిపే లోపల దానికి ఇబ్బందికరంగా అయిపోయింది. దానివల్ల ఇంకా విధి లేక ఏం చేసినారంటే ఆ మండలం పెద్దవాడ మండలంతో 2 చేసేసినారు. కానీ పెద్దవాడ మండలంతో 2 చేయడంలో తప్పేం లేదు. కానీ దాంట్లోకి ఊర కలిపిన వాళ్ళకి కొంతమంది సమస్యలు అంటే పరిపాలన సౌలభ్యం కోసము ఆ ఊర్లో వాళ్ళంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనూ 16 గ్రామాల వాళ్ళు ఒక తాటి మీద వచ్చి అయ్యా మాకు పెద్దవాడ మండలం అయితే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రాకపోకలకైతేనేమి మిగతా వాటికైతేనేమి అన్ని విధాలుగా మాకు అక్కడ పోవాలంటే ఇబ్బందికరంగా అవుతుందంటే అన్నప్పుడు ఈ 16 గ్రామాల వాళ్ళు వచ్చి ఇట్లా బాగుంటుందంటే అంటే అప్పుడు మన గోపాల్ రెడ్డి ఏమన్నా అంటే సరే మరి మీ అందరి అభిప్రాయం ఏమంటే మీరు ఎట్లా చెప్తే మేము కూడా అట్లా నడుచుకుంటా ఉన్నప్పుడు రోజు 16 అంటే ఒక నెల రోజుల పాటు రోజు ఉద్యమాన్ని ముందునే నడుపుకుంటూ ఎందుకంటే ఆదాని కావాలనేది ఎందుకంటే మండలం 2 అవసరమే. ఆదాని మండలం పెద్దదే కాబట్టి 2 అవసరమే. దీన్ని మనకి అవసరమైనప్పుడు దూరమైంది కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం అని ఇక్కడ రావాలనే ఉద్దేశంతో చేయడం వల్ల లాస్ట్ కి ఏమైందంటే పెద్దలు నిర్ణయం చేసుకుని ఆదాని 2గా ప్రకటించినారు. కాబట్టి దీనివల్ల అందరికీ సంతోషకరమైంది. ఎందుకంటే ఇక్కడికైతే ఆదోనిలో అన్ని విధాలుగా ప్రతి మనిషి మన ఆదోని చుట్టుపక్కల ఉండే మండలం మొత్తం 20 కిలోమీటర్ల దూరమే ఉంది. పొద్దుపడిసి ఆదోనికి రావాల్సిందే కానీ వేరే పెద్ద ఊళ్ళకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అన్ని విధాలుగా అందరికి అనుకూలంగా ఉంటుందనే దాంతో ఇది చేయడం మంచిదైపోయింది. అలాగే 2వ మండలం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే మనం అన్నాం కదా నిధులు మామూలుగా ఈ 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ ఎట్లా వస్తుందంటే తలసరి ఆదాయం మీద వస్తుంది. కానీ జనరల్ ఫండ్స్ వచ్చేటప్పుడు మా మండలానికి మొత్తం 1 వస్తుంది. కాబట్టి అది కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఏమైతుందంటే మన రమేశయ్య గారు అన్నట్లు ఆఫీసులు 2 ఏర్పడతాయి. మండల ఆఫీసులో ఎంఆర్ఓ అయితేనేమి ఎండిఓ అయితేనేమి వీళ్ళందరూ వచ్చేస్తారు. అగ్రికల్చర్ అయితేనేమి అన్ని విధాలుగా 2 ఆఫీసులు మండలానికి ఏమేమి కావాలో అవి కూడా ఇవ్వడం కాబట్టి పని చేసేదానికి కూడా సులభతరం అవుతుంది అన్నమాట. ఏదైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు 40 ఊర్లు ఉన్నప్పుడు ఏమయ్యేది వాళ్ళు అన్నప్పుడు కొద్దిగా ఇదయ్యేది. ఇప్పుడు మాత్రం ఏ వరకు పెండింగ్ పడుకోకున్నట్ల అన్ని సులభతరంగా అవుతాయి. కాబట్టి దీనివల్ల మన మండలానికి అలాగే అధికారులు పెరుగుతారు. ఇంకోటి 2వది ఏమైతే రేపు మండల అధ్యక్షులు కూడా వస్తారు, తర్వాత జెడ్పీటీసీ కూడా వస్తారు. ఆ విధంగా మనకి అందరికి ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకంటే మండలం అనేది వ్యవస్థ పల్లెలకంతా సంబంధించింది కాబట్టి ఈ మండలం అనేది కూడా ఆదంలో ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఎదురుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 16 గ్రామాలు యుద్ధం చేస్తే 22 గ్రామాలకి మేలు జరిగిందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 మండలాలు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చాలా మంచి విషయమే. అయినా ప్రజా సౌలభ్యం పెద్ద మండలం పెడతామంటే మనం దూరం ఉన్నటువంటి అన్ని గ్రామాలు ఈ ఉద్యమంలో కీలకంగా పోషించినటువంటి మా 16 గ్రామ పెద్దలకి అదేవిధంగా ఈ మండలం కీలకంగా ఇక్కడ ఆదరణ సౌలభ్యంలో ఏర్పరచడానికి పోషించినటువంటి సామాన్య అధ్యక్షకి గోపాల్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మా మండల 16 గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీలకి అందరూ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ముఖ్య సమావేశానికి ఆగినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ రాజకీయ నాయకులు సీనియర్ నాయకులందరికీ మా పంచాయతీ అధికారులకి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి మరి ప్రజలకి ఏమంటే ఈ రోజు జరుపుకున్నామంటే ఈరోజు మా ఆదోని 19 విలేజ్లో పంచాయతీలో పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు 3వ తారీఖు ఏమనగంటే మండలం కొత్తగా 5 వారాల్లో పండుగ జరుపుకున్నట్లు ఉంది. చాలా 26 రోజులు కష్టపడినాము. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు 3వ తారీఖు మండల ఆఫీసు ఓపెన్ చేసినాము. ఈ అవకాశాన్ని చాలా మంచిగా జరిగిందని ఆలోచిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మండలం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి మాత్రం మా హ్యాట్సాప్ చెప్తున్నాం. ఉంది మా కోరిక ఇప్పుడు అందరూ ఆదోనిలో ఉండే
ఒక కోరిక ఉంది, అదే జిల్లాకి నేను ప్రతి విలేజ్ నుంచి మేము మండలంకి ఎలా తీర్మానం చేసినామో, ఇప్పుడు ప్రతి ఊర్లో విలేజ్ లో గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామ సభలో జరిగిన విలేజ్ అందరి దగ్గర మనం తీర్మానం చేసుకున్నాలి. ఏమని మనకి ఆధునిక కావాలి జిల్లా, ఆధునిక జిల్లా కావాలని ప్రతి విలేజ్ లో గ్రామ సర్పంచ్ తీర్మానం చేసుకొని మన ఒక ఆధునిక మండలం 2, ఆస్పేరు మండలము, ఎమ్గనూరు, ఆలూరు, మంత్రాలయం, ఈ విధంగా కోసిక మండలం, ఈ విధంగా మండలాల వైజ్ గా తీసుకొని తీర్మానం చేసుకొని మనము పోరాడితే ఆధునిక నుంచి గల్లీ వరకు ఢిల్లీ వరకే పోరాడితే మనకు సాధ్యమనేది ఏది కాదు. అనుకుంటే మనము జిల్లా సాధిస్తాము. ఎందుకంటే అందరూ కళ్ళు తెరిచి ఇది ఒక్కసారి విలేజ్ లో నా సర్పంచ్తో తీర్మానం చేసుకోండి. ఎందుకంటే 5 సరుకు నుంచి గ్రామ సభలు జరుగుతాయి. తీర్మానం చేసుకొని మనము జిల్లా సాధించేంత వరకు మనం పోరాడుతూనే ఉంటాం. ఏదైనా ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలందరికీ, మా నాయకుల సార్లకు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ప్రియమైన మిత్రులకు, మీడియా మిత్రులకు, గౌరవనీయుల పెద్దలకు అందరికీ మా యొక్క నమస్కారములు. మేము సంతోషంగా మండలాన్ని మా ఎమ్మెల్యే గారు తెచ్చిన దాన్ని మేము తప్పు పెట్టలేదు. ఏమంటే గ్రామాన్ని మార్చండి, అది కర్ణాటకలో బాగా ఉందని చెప్పినాం తప్ప మేము ఎమ్మెల్యే గారిని భుజాలు మోసుకున్నాం. మరి పల్లెటూరు గ్రామాన్ని మా ఎమ్మెల్యే మంచివారు, మేము కాదనలేము. ఏమంటే మేము గ్రామాన్ని మార్చండి, మండలం ఉండాలని మేము చెప్పినాము. మేము అంతగా బాధపడినాము. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే గారు, ప్రీతి ఎమ్మెల్యే గారు ముఖ్యమైన పనులే చేసేది. కానీ ఆ ఎమ్మెల్యే గారు గెలిచేటువంటి ఏ పనితీరులు కానీ, గంటలు కానీ, గలాట్లు కానీ లేవు. మేము 100% సంతోషిస్తున్నాం. 100% సంతోషిస్తున్నాం. ఇప్పటికి మన భీమాస్ అన్న గారికి కూడా, మేనేజర్ అన్న గారికి కూడా మన 1వ తారీఖు 2-3 విషయాలు చాలా సూక్ష్మంగా మాట్లాడాం. మేము మండలం వచ్చి మండలానికి వచ్చి పల్లెటూరు గ్రామాల ప్రజలు వచ్చి పట్టుకొమ్మలు ఎప్పుడైనా ఒక మండలంలో ఎంతమంది కూర్చుంటారు. పల్లెటూరు నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీలు, సర్పంచుల ఆధీనంలో ప్రతి ఒక్క గ్రామంలో నివసిస్తున్న రైతు పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ చేతుల్లో ఉంటారు. మండలానికి ఒక ఎమ్మెల్యే ఎట్లా ముఖ్యాధికారుడో ప్రతి ఒక్క పల్లెటూరికి పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఏ గ్రామాన్ని, ఏ మండలాన్ని సాధించాలన్నా, ఏ జిల్లాని సాధించాలన్నా పల్లెటూరు గ్రామాల ప్రజలు వచ్చి విరివిగా వచ్చి 20% 99% కాదు. పల్లెటూరు వాళ్ళు ఎప్పుడు భుజస్కంధాలపై నడిస్తే, ఇప్పుడు మన శిబిరం వేసి కేవలం 8 రోజుల శిబిరాలు వేసి మేము మండలం సాధించుకున్నాం. మా ముఖ్య ఉద్దేశాలు ఏమంటే పార్టీలన్నీ సైడ్ పెట్టి అందరూ ఒకే ఐక్యమత్యం, ఒకే కుటుంబంతో సంతోషంగా చేసే తప్ప మనము మండలము ట్రాన్స్ఫర్ చేసే కాదని ఒక నిశ్చిత నిర్ణయం తీసుకొని దానికి ఆమోదించి మా వేణుగోపాల్ రెడ్డి కూడా అందరు సహాయ సహకారం, నేను ప్రాణత్యాగానికైనా చేసి మండలం సాధించుకోవడానికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చివరికి అమరావతికైనా పోదామని చెప్పినందులకు మేము ముక్త కంఠముతో అందరూ ఒకే కుటుంబంలో వచ్చిన జన సమీకరణ ఎట్లా ఉంటుందో 16 గ్రామాలు ఒకే ఐక్యమత్యంతో పోరాడి మేము మండలాన్ని వద్దనలేదు, కానీ గ్రామాన్ని మార్చుకున్నాం. మీకు ఆదోని పుట్టుదనే మేము ఆదోనిలో పుట్టి పెరుగుతున్నాం. ప్రతి విషయాలు వస్తున్నాం. సుమారు మా గ్రామాలందరికీ 20-22 బ్యాంకుల్లో లావాదేవీలు ఉన్నాయి. ప్రతిరోజు కమిటీ గాని, బైపాస్ రోడ్లు గాని మేము అంతా క్షుణ్ణంగా పరిశీలించినాం. ఇంతట్లో వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. మండల విభజన కార్యక్రమము ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అది క్రెడిట్ మొత్తము. ఎందుకంటే ఆయన అక్కడ అసెంబ్లీలోన గడువు విప్పినందుకే మేము ఇక్కడ మా ఆదోని మండలంలోన విభజన జరగాలనే ఒక థాట్ వచ్చింది. దానివల్లనే పెద్దవాణము తీసుకురావాలని వచ్చింది. కాకపోతే మాకు లాంగ్ అయిన వల్ల మేము నిరసన తెలియజేశాము. దానికి గోపాల్ రెడ్డి అన్న గారు కూడా నిరాహార దీక్షగాని కూర్చొని దీన్ని ఎలాగైనా ఆదోనిలోకి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము చేసాం. కానీ అంతేగాని పెద్ద హరివాణము మాకు వ్యతిరేకం కాదు. కాకపోతే మాకు లాగంగా అవుతుందని మేము నిరసన తెలియజేసాం అంతే. ఏదేమైనా ఇది
ఆదోని మండలము రెండుగా విభజించడానికి ఎమ్మెల్యే గారు ఎంతో ముఖ్య పాత్ర ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.